నమస్కారం. నాకు ఎప్పటి నుంచో విద్యా వ్యవస్థ మీద ఒకసారి మాట్లాడాలి అని అనిపించింది. ఎందువల్లంటే నిన్న పేపర్లో చూశాను, ఒక న్యాయమూర్తి వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మాయో అబ్బాయో గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఆయన మొన్న స్టేట్ గవర్నమెంట్ ఈ తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్కి ఆయన వచ్చి కూర్చుండడం చూశాను పేపర్లో. హ్యాట్స్ ఆఫ్, చాలా అభినందించాను. నేను ప్రభుత్వాన్ని మన విద్యా వ్యవస్థను చూసుకున్నట్లయితే 1 నుంచి 10వ క్లాస్ వరకు ఒక వ్యవస్థ, తర్వాత ఇంటర్మీడియట్ ఒక వ్యవస్థ, తర్వాత డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ ఏదో ఒకటి, 12th వరకు 2 సిస్టమ్స్, అక్కడి నుంచి ఒక సిస్టమ్. ఇప్పుడు మొదటి సిస్టమ్ మనం చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి ఫస్ట్ క్లాసు మనకి అమ్మ ఒడి అన్నది స్టార్ట్ అవుతూ ఉంది. అమ్మ ఒడి స్టార్ట్ అవుతున్నప్పుడు అసలు అమ్మ ఒడిని ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ ఇస్తే ఎవరికి ఇవ్వాలి అన్నది ప్రభుత్వం ఆలోచించాలి. అమ్మఒడి 5 కిలోమీటర్ల పెర్వ్యూలో గవర్నమెంట్ స్కూల్ లేకపోతే అక్కడ ప్రైవేట్ స్కూల్ ఉంటే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వాలి. అంతేగాని మా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ లేవంటే అమ్మఒడి మీరు ప్రైవేట్ స్కూల్స్కి ఇస్తే మీరు ప్రైవేట్ని ప్రోత్సహిస్తున్నట్లే కదా. కంపల్సరీగా మొన్న విద్యార్థులు అమ్మఒడిని, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరూ అమ్మఒడిని క్యాన్సిల్ చేయమని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి ఇవ్వండి, ప్రైవేట్లో ఎందుకు ఇవ్వాలి? ప్రైవేట్లో ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళు కట్టుకునే స్తోమత ఉన్నవాళ్ళనే లెక్క. గవర్నమెంట్ స్కూల్ ఉన్నా కానీ ప్రైవేట్ స్కూల్లో దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారంటే దగ్గరలో గవర్నమెంట్ స్కూల్ ఉన్న దగ్గరలో ప్రైవేట్ స్కూల్కి జాయిన్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అమ్మఒడి ప్రైవేట్ స్కూల్స్కి కంప్లీట్గా తీసేసి ఒక 5 కిలోమీటర్ల లోపల స్కూల్ లేకపోతే అక్కడ ప్రైవేట్ స్కూల్ ఉంటే వాళ్ళకి ఇవ్వడం అన్నది సబబు. తర్వాత అన్ని కార్పొరేట్ స్కూల్స్కి కానీ అన్ని ప్రైవేట్ స్కూల్స్కి కానీ ఖచ్చితంగా 25% ఎస్సీస్కి, అంటే పేద విద్యార్థులందరికీ కూడా జాయిన్ చేసుకోమని, నిరుపేద విద్యార్థులకి అంటే ఎవరైతే నిరుపేదలుగా ఉంటున్నారో వాళ్ళకి ఇమ్మని చెప్పి 25% సీట్స్ ఇమ్మని చెప్పేసి ఖచ్చితంగా హైకోర్టు చెప్తా ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్లో అది ఉంది. అంటే చదువుకోవడం అన్నది ప్రాథమిక హక్కు. ఆ చదువుకోవడం అన్నది ప్రాథమిక హక్కులో ఈ కార్పొరేట్ స్కూల్స్ మరి వాళ్ళు ఫీజులు కానీ వాళ్ళ దందా కానీ మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి అసలు మీరు దాన్ని అంటే క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత గవర్నమెంట్ కంప్లీట్గా మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా, అంటే తల్లిదండ్రుల యొక్క వీక్నెస్, ఆ స్కూల్లో చదువుకుంటున్నాడు మా అబ్బాయి అని చెప్పడంలో ఒక గొప్పతనాన్ని సూచించే విధంగా ప్రైవేట్ స్కూల్స్ని తయారు చేసి అక్కడికి పంపించడం ద్వారా వాళ్ళ సోషల్ స్టేటస్ పెరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఒక వీక్ పాయింట్తో ప్రైవేట్ స్కూల్స్ రన్ అవుతున్నాయి. ఎక్కువ ఫీజులు, దాన్ని క్రమబద్ధీకరించట్లేదు. ఇక్కడ 25 సీట్స్ వాళ్ళకి జాయిన్ చేయాలంటే ఆ 25 సీట్స్ కూడా ఖచ్చితంగా ఫిలప్ చేయట్లేదు. డిఈఓలకు బాధ్యత ఇచ్చారు కానీ డిఈఓలు కూడా సరిగ్గా ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారా లేదా అన్న దాని మీద పర్యవేక్షణ లేదు. సో దాట్ గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్. ఈ 1వ తారీఖు జాయిన్ అయ్యే విద్యార్థులు 25% కార్పొరేట్ స్కూల్స్ ఇస్తాయా లేదా అన్నది చూసుకోవాలి. తర్వాత క్రమబద్ధీకరించాలి. సో ఓకే, అది మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ ఎడ్యుకేషన్. తర్వాత ఎడ్యుకేషన్ ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ప్రభుత్వ ఫీజులు ఉంటాయి. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులు
ప్రైవేటు స్కూల్స్కి కానీ గవర్నమెంట్ స్కూల్స్కి కానీ నిర్ధారించబడిన ఫీజులు ఉంటాయి. ఏ ఒక్క ప్రైవేట్ కాలేజ్ అన్నా నిర్ధారించిన ఫీజు కడుతూ ఉందా? ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే రాష్ట్రంలో అసలు ఎలా ఉన్నాయంటే దోపిడీ 40,000 నుంచి మొదలు పెడితే 40,000 అంటే లీస్ట్, తర్వాత 2.5 లక్షలు 3 లక్షలు సంవత్సరానికి. అంటే ఇంజనీరింగ్ మెడికల్ స్థాయిలో ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులని మరి ముఖ్యంగా మధ్యతరగతి కానీ తరగతి పై తరగతులు కానీ సామాన్య మధ్య తరగతులు కానీ ఆ స్కూల్స్ దోచేస్తున్నాయి. ఆ స్కూల్లో చదివితేనే ఇది వస్తుంది, మా వాడికి సీట్ వస్తుంది అని ఒక సైకలాజికల్ భ్రమను కలుగు చేసి. ఎందుకంటే సైకలాజికల్ భ్రమ ఎందుకంటున్నానంటే వాళ్ళు ఇచ్చే యాడ్స్, స్కూల్స్ ఇచ్చే యాడ్స్ ఒక్కొక్క పేజీ 2 పేజీలు యాడ్స్, మూడిట్లోనూ మూడో నాలుగో ఉంటాయి. ఆ 3, 4, 5 కార్పొరేట్ స్కూల్ ప్రతి స్కూల్లోనూ వాళ్ళ విద్యార్థి ఫస్ట్ అంటారు. ఎన్ని ఫస్ట్లు ఉంటాయారా బాబు అనేసి మనకు అర్థం అవని పరిస్థితి. ఎవడు ఫస్ట్ అనేది తప్పితే సెకండ్ అన్న గొడవే లేదు ఈ కార్పొరేట్ వాళ్ళు. అసలు దాంట్లోకి వెళ్తే మన బుర్ర చిరాకు వచ్చేసి చిరాకు అయిపోతుందని చెప్పేసి అసలు వీళ్ళ ర్యాంకులు ఏంటి అన్నది మనం పట్టించుకోం. కానీ సామాన్య ప్రజలు ఆ ర్యాంకులు వచ్చేస్తున్నాయి, మా ఓడికి చాలా పెద్ద ఇది అయిపోతుంది ఇంటర్మీడియట్ అయిపోగానే అన్న భ్రమలో వీళ్ళు చేసేస్తున్నారు. అసలు దీన్ని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు బాధ్యత కూడా ఉంది. కానీ నేను ఒకసారి పిల్లేశాను ఇంటర్మీడియట్ దాని గురించి ఫీజులు కొంత పెంచి మేము ఇది చేసేసామని చేతులు దులుపుకున్నారు. అసలు ఏ ప్రైవేటు విద్యా సంస్థ అయినా సరే అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్లో యాజ్ పర్ ది రిజర్వేషన్ సీట్లు ఫుల్ అప్ చేస్తున్నారా? ఫస్ట్. సెకండ్, అసలు కాలేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ కాలేజీ ఎంట్రన్స్ అన్నది పెట్టకూడదు ఇంటర్మీడియట్లో. అలాగే ఎందుకు పెడుతున్నారు? ఎంట్రన్స్ పెట్టి కాలేజీలో ఎంట్రన్స్లో పాస్ అయిన వాళ్ళకి సీట్లు ఇస్తూ, అంటే అక్కడ డబ్బున్న వాళ్ళని పాస్ చేస్తారు. డబ్బున్న వాళ్ళు కడతారనుకున్న వాళ్ళని పాస్ చేసి వాళ్ళకి సీట్లు ఇస్తున్నట్టుగా ఒక భ్రమ కలుగజేసి వాళ్ళ దగ్గర అలాగా డబ్బులు వసూలు చేస్తారు. ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ అయినా రిసీట్ ఇస్తుందా? కాగితం మీద రాసిస్తారు, కాగితం మీదే. అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఏం చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. మరి పందులు బలిసినట్టు కొవ్వు బలిసిన పందుల్లాగా ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒక్క ఇంటర్మీడియట్ కాలేజీ మీద రైడ్ చేయరు. కోట్లాది సంచుల్లో పట్టుకెళ్తారు డబ్బులు ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు. ఏంటి వాళ్ళకి అసలు ఎటువంటి ఇది లేదు. జగన్ గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది. ఈ 3 గవర్నమెంట్లు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఇంత దారుణంగా లేదు. ఈ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలక్షన్ బాండ్లు కూడా ఇచ్చేస్తారు ఇంటర్మీడియట్ వాళ్ళు. ఇంకా లోపాయకారంగా ఎంత డబ్బులు ఇస్తున్నారు అన్నది భగవంతుడు తెలుసు. దానివల్ల అసలు క్రమబద్ధీకరించాలి. ఇంటర్మీడియట్ జాయినింగ్స్ని ప్రభుత్వం చేపట్టి జాగ్రత్తగా చేయాల్సిన ఇంటర్మీడియట్ని ప్రజలందరూ గొల్లు మన ఏడ్చేలాగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. డెఫినెట్గా చెప్తా ఉన్నాను, ఈ 2 ప్రభుత్వాలు జగన్ గవర్నమెంట్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఇద్దరూ కూడా ఈ ఇంటర్మీడియట్ కాలేజీలకి ఒత్తాసుగానే ఉన్నారు, ప్రైవేట్ స్కూల్స్కి ఒత్తాసుగా ఉన్నారు. అందువల్లే ఈ సిస్టమ్ అన్నది ఎంత చెడిపోయింది. వీళ్ళు నిజంగా కొత్తగా వచ్చే ప్రభుత్వం, నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళిద్దరిని వద్దు, ఈ విద్యా వ్యవస్థని కంట్రోల్ చేసే ప్రభుత్వం వస్తే డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. అదే మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోండి, మేము చెప్తాం అసలు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అన్నీ ప్రభుత్వమే చేస్తుంది, ఫీజులు ప్రైవేట్ కాలేజీలకు పంపిస్తుంది, కౌన్సిలింగ్ చేస్తుంది. ఏ కాలేజీలో ఎంత సంఖ్య ఉండాలి, కాలేజీకి ఏమేమి ఉండాలి, ఒక మనుషుల్లాగా తయారు చేసే కేంద్రాల కింద తయారు చేయదు. ఇప్పుడేంటి
విద్యార్థులు మెరిట్ విద్యార్థులు ఉత్పత్తి చేసే కేంద్రాల్లాగా గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చదివేసడం వల్ల నేషనల్ ఐఐటీల్లో కానీ లేకపోతే ఐఐఎంలో కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క పర్సంటేజ్ ఏమైనా పెరిగిపోయిందా? ఇంతకుముందు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇప్పుడు అలాగే సీట్లు ఉన్నాయి. మరి ఇంత విద్యా విధానం ఇంత చేసిన వల్ల మనకి ఐఐటీలో నాటిల్లోనూ ఒక 50% సీట్లు ఏమైనా మనకు వచ్చేస్తున్నాయా? లేదే. మరి ఏంటి వీళ్ళు చేసింది? అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి ఉందా? లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ క్రమబద్ధీకరించాలి. ఫీజులు ఎంత కడుతున్నారు, ఎలా కడుతున్నారు, ఏంటి, కాలేజీలో సీట్లు ఏంటి, కాలేజీ గ్రౌండ్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోకపోతే ఎందుకండి మీరు ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రజల్ని ప్రైవేట్ కాలేజీలు కాదు ఇబ్బంది పెడుతున్నాయి, ముఖ్యమంత్రులు ఇబ్బంది పెడుతున్నారు, విద్యామంత్రులు ఇబ్బంది పెడుతున్నారు. దమ్ముంటే మీకు చేత కాకపోతే ఒక వారం రోజులు ఇవ్వండి, మొత్తం అందరినీ కంట్రోల్ చేసి చెప్తాను. మీరు చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు కావాలి మీకు. సరే, ఇంకా డిగ్రీకి వచ్చేటప్పటికల్లా ఇంజనీరింగ్ కాలేజీలు చాలా దోసేసి క్రమేపీ ఇంజనీరింగ్ కాలేజీ అన్నీ కూడా మెల్లిమెల్లిగా మూసేసుకునే పరిస్థితులు వచ్చినాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ లేకపోతే ప్రైవేటు కాలేజీలు సరే వాళ్ళు అమ్ముకుంటున్నారు సీట్లు, మెడికల్ సీట్లు, అవి కూడా కొంత ఇంత ముందంత కాకుండా తగ్గుతున్నాయి. అయినా కానీ అది కూడా దోపిడే. గవర్నమెంట్ పెట్టిన ఫీజులు కన్నా ₹1 కోటి ఎక్కువ తీసుకుని గవర్నమెంట్ ఫీజులతో జాయిన్ చేసుకునే పరిస్థితి. అవి కూడా దాన్ని కూడా మనం క్రమబద్ధీకరించడానికి గవర్నమెంట్కి ఛాన్స్ ఉంది, కానీ చేయదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ముడుపులు తీసుకుంటాయి గవర్నమెంట్స్. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొన్న 5 కాలేజీలు పెట్టారు. ప్రభుత్వమే 50% సీట్లు అమ్మేసుకుంటుంది. ఇంకా ప్రభుత్వమే అమ్ముకుంటుంటే ఇంక మనం ఏం చేస్తాం? గవర్నమెంట్ కాలేజీలో సీట్లు యాజ్ పర్ ది నామ్స్, యాజ్ పర్ ది మెరిట్ ఇవ్వాలి. అటువంటిది 50% సీట్లు అమ్మేసుకుంటుంది, ప్రైవేట్ కోటాలో పెట్టి అమ్మేస్తుంది. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ అంతా మన సామాన్యులు సంపాదించుకునే డబ్బులు కానీ అన్నీ కూడా కొంచెం కాస్త మర్యాదగా కానీ చక్కగానే బతకాలంటే ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళన కావాలంటే ఖచ్చితంగా ఈ 2 ప్రభుత్వాలు ఉండకూడదు. వీళ్ళు చేయలేరు, ఎందుకంటే మరిగి ఉన్నారు, తినమరిగి ఉన్నారు. సో దట్ వీళ్ళు చేస్తే ఛాలెంజ్, చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి మనం సన్నద్ధులం అవుదాం. థ్యాంక్ యూ.